కరీంనగర్ గణేష్ నగర్ లోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం 1:30కు ముగియాల్సి ఉంది. సమయం అయిపోయాక కూడా కొనసాగడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఈఓ స్క్రీనింగ్ పరీక్షలో ప్రశ్నాపత్రాలు ప్రింట్అవుట్ తీసి ఇచ్చారు అంటూ విద్యార్థులు వారి పేరెంట్స్ కు తెలిపారు. ఒకే ప్రశ్నాపత్రాన్ని ఇద్దరికి ఇచ్చి పరీక్ష రాయమన్నారు అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో చాలా నాన్ లోకల్ నుంచి వచ్చారండి. నాన్ లోకల్ నుంచి వాళ్ళు పొద్దున ఎప్పుడో తినొచ్చారు. ఇప్పుడు కూడా చిన్న పిల్లలు, వాళ్ళు 10th క్లాస్ పిల్లలు అన్నం తినకుండా ఈ టైం రాక ఇట్లా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసే అర్హత వీళ్ళకు ఉందా? ఈ ఎగ్జామ్ అసలు ఏ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు? అసలు ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళు ఫ్యూచర్ కోసము పైసలు లేక ఎంతో మంది పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒకసారి వీళ్ళందరూ కైకిళ్ళు చేసుకొని వాళ్ళ పిల్లలు డబ్బులు లేక ఏదో ఫ్రీ సీట్ వస్తుందని చెప్పేసి ఆశ కొద్దీ అక్కడ నుంచి సద్దులు కట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలండి. ఈ ఎగ్జాము మంచిగా ఏదంటే ఒక మంచి ప్రతిపాదన కంపల్సరీగా అందరికీ న్యాయం జరిగేటట్టు మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి పేరెంట్స్ అందరూ కోరుకుంటున్నారు.